ఫైట్ లో వాటర్ వార్ హీట్ ని పెంచేస్తోంది. కృష్ణా జలాల వివాదంపై 2 స్టేట్స్ మధ్య చినికి గాలివానలా మారుతోంది. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న పోలవరం టు నల్లమల సాగర్ ప్రాజెక్టు చుట్టూ తెలంగాణ పాలిటిక్స్ లో దుమారం రేగుతోంది. నల్లమల సాగర్ ని అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే అది కాస్త రివర్స్ అయిందట. దాంతో నీళ్ల లొల్లి మరింత రాజుకుంటోంది. రేవంత్ సర్కార్ది చేతగానితనమంటూ విపక్షాలు విరుచుకుపడుతుంటే నెక్స్ట్ ఏం చేద్దామంటూ సర్కార్ తలలు పట్టుకుంటుందట. కృష్ణా వాటర్ ఇష్యూపై ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? రేవంత్ సర్కార్ కు హెడ్డేక్ గా మారిన నీళ్ల లొల్లి. నల్లమల సాగర్ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎత్తులు. తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ కు విచారణ అర్హత లేదన్న సుప్రీం కామెంట్స్ తో రేవంత్ సర్కార్ పై విపక్షాల అటాక్. రేవంత్ చంద్రబాబుకు సంక్రాంతి కానుక ఇచ్చారంటూ అటాక్. సుప్రీం వ్యాఖ్యలు, విపక్షాల విమర్శలతో డైలమాలో సర్కార్. ఏపీ తెలంగాణ మధ్య నీళ్ల లొల్లి ఇప్పటిది కాదు, ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు. కానీ ఎప్పటికప్పుడు పొలిటికల్ ఎజెండాగా మారుతూ వాటర్ వార్ తెలుగు స్టేట్ పాలిటిక్స్ లో వేడిని రాజేస్తుంటుంది. కొన్నాళ్లుగా కృష్ణానదీ జలాల చుట్టూ పెద్ద రచ్చే జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం గోదావరి నదిని పోలవరం నుంచి కృష్ణా బేసిన్లోని నల్లమల సాగర్ కు తరలించేందుకు కొత్త ప్రాజెక్టును తలపెట్టింది. ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు తీవ్ర అన్యాయమంటూ తెలంగాణ సర్కార్తో పాటు ఇక్కడి విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నల్లమల సాగర్ పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు తలుపు తట్టింది రేవంత్ ప్రభుత్వం. కేటాయించిన నీటి కంటే ఎక్కువగా వాటర్ను తరలించుకునేందుకే ఏపీ ప్రయత్నం చేస్తోందంటూ పిటిషన్లో పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకున్నా ఏపీ సర్కార్ కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిందని ఆరోపించింది. అయితే వాదనలన్నీ విన్న తరువాత తెలంగాణ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ కు విచారణ అర్హత లేదంటూ కోర్టు తోసిపుచ్చింది. దీంతో సివిల్ సూట్ వేస్తామంటూ పిటిషన్ను ఉపసంహరించుకుంది రేవంత్ సర్కార్. రేవంత్ ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ను సుప్రీంకోర్టు రిజెక్ట్ చేయడంతో పొలిటికల్ గా పెద్ద దుమారం రేగుతోంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభిషేక్ సింఘ్వి లాంటి సీనియర్ అడ్వకేట్లను పెట్టడంతో పాటు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముంబై వెళ్లి కూడా ఆయనతో ప్రత్యేకంగా చర్చలు కూడా జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టును అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. కానీ ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా పిటిషన్ను కోర్టు రిజెక్ట్ చేయడంతో మళ్లీ ప్రతిపక్షాలకు టార్గెట్ అయిపోయింది కాంగ్రెస్ సర్కార్. మాజీ ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాపర్ గా పిటిషన్ వేయకుండా చంద్రబాబుకు సంక్రాంతి కానుక ఇచ్చేందుకు రేవంత్ ఆరాటపడ్డట్లు ఉందని అటాక్ చేశారు. దీంతో రేవంత్ సర్కార్ తొందరపడి రిట్ పిటిషన్ వేసిందనే అపవాదు మూటగట్టుకోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు కామెంట్స్ తో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. ఏపీ చేపట్టే ప్రాజెక్టు విషయంలో ఇకనైనా జాగ్రత్తగా డీల్ చేయకపోతే మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనలో పడిందట తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే నీటి వివాదం సెంటిమెంట్ గా మారిన నేపథ్యంలో ఇష్యూను కేర్ఫుల్ గా సేఫ్ ల్యాండింగ్ కోసం ట్రై చేస్తోందట. నెక్స్ట్ దాఖలు చేయబోయే సివిల్ సూట్ లో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు పోవాలని భావిస్తోందట. రిట్ పిటిషన్ సందర్భంగా జరిగిన తప్పిదాలను సివిల్ సూట్ లో రిపీట్ కానివద్దని అనుకుంటున్నారట. నెక్స్ట్ వేయబోయే సివిల్ సూట్ లోనైనా రేవంత్ సర్కార్ అనుకున్న ఫలితాలను సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి మరి.